దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఉదయం తెల్లవారుజామున ఈ వాక్యం వస్తూ ఉంటుంది. మీరు వాక్యం విని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పాస్టర్ పేర్ల ప్రభుపాలను కొడితే మీకు ఈ ఛానల్ వస్తూ ఉంది. మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. వాక్యం భాగంలోకి వెళ్దాము. కీర్తనలు 31వ అధ్యాయము 15వ వచనంలో, నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుమని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చెప్పాల్సిన మాట, కాలగతులు అంటే నా జీవితం ఏమిటో, నా పరిస్థితి ఏమిటో అవన్నీ కూడా నీ చేతులకి అప్పచెబుతున్నానని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం జీవించాలి, మనం వెళ్ళే ప్రతి పరిస్థితులు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి అని అంటున్నాడు. కానీ మన పరిస్థితులన్నీ చక్కగా ఉండాలి, అన్నీ మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని మనం అనుకుంటే మనము చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. మొదటగా మనం గమనించినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా మనం దేవునికి అప్పచెప్పాలి. దేవుడి చేతిలో అన్నీ ఉండే, కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, మన జీవితం అన్నీ ఆయన చేతిలో ఉంది. కనుక మనము మొదటగా చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మనము ఆయన చేతికి అప్పచెప్పాలి. ఏదైనా కానీ మనం దేవునికి అప్పచెప్పగలిగితే, దేవునికి చెప్పగలిగితే, దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవిత విధానములు దీవెనకరముగా మార్చబడతా ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనుషులు మనల్ని ఎవరు కాపాడలేరు, ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. దేవుడు మాత్రమే మనల్ని రక్షించగలుగుతాడు. గమనించినప్పుడు 2 చేపలు 5 రొట్టెలు తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టారు. కనుకనే యేసయ్య వాటిని దీవించాడు. 5,000 మందికి పైగా ఆహారాన్ని పెట్టాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ యొక్క జీవిత భవిష్యత్తు బాగుండాలనుకుంటే నీవు దేవుని చేతిలో పెట్టవు. ఏ సమస్య అయినా దేవుని చేతిలో పెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. రెండో మాట మనం గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, మన బిడ్డల భవిష్యత్తు కూడా మనము దేవునికి అప్పచెప్పాలి. మనల్ని వెంటాడుతున్న ప్రతి ఒక్క శోధన కూడా దేవుని చేతికి మనం అప్పచెప్పాలి. దేంట్లోనూ మనం బాధపడుతున్నామో, దేంట్లో మనం కన్నీళ్లతో ఉన్నామో అవన్నీ దేవునికి అప్పచెప్పాలి. ఒకటి ఆయన చేతుల్లో మనం పెట్టాలి. రెండోది ఏం చేయాలంటే, మనల్ని ఎవరైతే శత్రువులు ఇబ్బంది పెడుతున్నారో వారిని మనము దేవునికి అప్పచెప్పాలి. శత్రువులే కావచ్చు, అప్పులే కావచ్చు, అనారోగ్యాలే కావచ్చు, కొన్ని పరిస్థితులు నిన్ను తరుముతూ ఉంటాయి. దావీదుని తన కుమారుడే తరుముతుంటే దేవుడు ఏం చేశాడంటే, ఆ సమస్యని తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. నీకు కొన్ని సమస్యలు వస్తాయి, అవి కూడా నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టు. అప్పుడు నీ జీవిత భవిష్యత్తు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. మూడోది మనం గమనించినప్పుడు, మీరు గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుడిని అంటున్నాడు, మొదటగా నీ జీవితం బాగుపడాలి, నీ కుటుంబం బాగుపడాలని అనుకుంటే మొదటగా నువ్వు దేవుని చేతిలో నీ సమస్యలు పెట్టు. రెండోది ఏంటంటే, నువ్వు దేని కొరకు శోధించబడుతున్నావో ఆ శోధన దేవునికి అప్పచెప్పు. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ఒకవేళ నీ జీవితం ఇప్పుడు సరిగ్గా లేకపోతే దేవుడు సరి చేయగలుగుతాడు, అద్భుతాలు చేస్తాడు. నీ దీన స్థితిని సంపన్న స్థితిగా దేవుడు మారుస్తాడు. దేవుడి మాటలు దీవించి మీ హృదయాలు ఫలింపచేయును గాక. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మా జీవితాన్ని మేము నీకు అప్పచెప్పినప్పుడు నువ్వు మమ్మల్ని ఆశ్రదిస్తానని తెలియజేస్తావు. నీ చేతుల్లో మా సమస్యలు పెట్టాలి. మా శోధనలు నీకు అప్పచెప్పినప్పుడు మా పట్ల మీరు చేస్తావని మేము నమ్ముతూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.